హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పల్లి పకోడీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ శనగపిండి, పల్లీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని దానిలోకి ఉప్పు, తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు సోడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనము చిక్కగా కలుపుకోవాలి. ఇది బజ్జీ పిండిలాగా కలపొద్దు, కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము పల్లీలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము చేతితో కలిపితే పర్ఫెక్ట్గా రాదు, స్పూన్తో కలిపితే కరెక్ట్గా వస్తుంది. వేరే బౌల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అన్నది పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక మనం తయారు చేసుకున్న పల్లీలను స్పూన్తోని ఆయిల్లోకి వేసుకోవాలి. వీడిలో చెప్పిన విధంగా చేసుకోవాలి. మనం ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మనము జల్లిగంటతోని విడివిడిగా చేసుకోవాలి. వీడిలో చెప్పిన విధంగా ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. ఆయిల్లో మనం విడివిడిగా చేసుకుంటే మనకు పల్లి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వెంటనే చేసుకోవాలి. ఇట్లా కదిలించుకుంటూ చేసుకోవాలి. మనం వీడిలో చెప్పిన విధంగా చేసుకుంటే మనకు పల్లి పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా విడివిడిగా వస్తుంది. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం పకోడీ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వెంటనే వేసుకుంటే ఈ విధంగా పల్లి పకోడీ అనేది విడివిడిగా వస్తుంది. లేకుంటే ముద్దలాగా ఉండి సరిగా గోలదు. ఈ విధంగా వచ్చిందని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడు ఒకే రకంగా చేసుకునే బదులు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. స్పూన్తో వేసుకోవాలి. చేతితో వేసుకోవడానికి చిన్నగా ఉంటాయి కాబట్టి పల్లీలు స్పూన్తో వేసుకున్న తర్వాత మనము జల్లిగంటతో మళ్ళీ విడివిడిగా అనుకోవాలి. వెంటనే అనుకుంటే మనకు పల్లి పకోడీ అనేది విడివిడిగా వస్తుంది. కొంచెం గోలాక మనం అంటే అది ముద్దలాగా తయారవుతుంది. ఇట్లా వెంటనే అనుకుంటే ఇట్లా విడివిడిగా వస్తుంది. ఇలా గోలిన పకోడీని అదే బౌల్లోకి తీసుకోవాలి. దీనిపైన మనం ఇంతకుముందు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి పెట్టుకున్న దాన్ని ఈ పకోడీ పైన చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ గల పల్లి పకోడీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కనీసం ఒక 15 days నిల్వ ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.